మీరు ఒక సినిమా ఎంచుకోవాలంటే సార్, అంటే అప్పట్లో మీరు 2-3 సినిమాలు కూడా ఒకే రోజు షిఫ్ట్స్లో చేసిన రోజులు ఉన్నాయి. 4 సినిమాలు ఒకే రోజు 4 షూటింగ్లు చేశానండి. మ్యాక్సిమం 4 సినిమాలు చూశాను. మీరు ఆశ్చర్యపోయేది ఒక విషయం ఏంటంటే రోజుకు 3 స్టేట్లో పనిచేశాను. ఓ మై గాడ్. పొద్దున హైదరాబాద్, మధ్యాహ్నం చెన్నై, రాత్రి బెంగళూరు. బా. అప్పుడు ఎయిర్పోర్ట్లో ఇంత సెక్యూరిటీ అంత ఇది ఉండేది కాదు. లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్లో స్నానం చేసి బా మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ షూటింగ్కి వచ్చి మళ్ళీ ఇటు నుంచి చెన్నై వెళ్ళేవాడిని. అది అంటే టైం నేను ఇందాక చెప్పాను కదా, మనకి టైం వస్తే టైం ఉండదు. అర్థమైందంటే భోజనం చేయడానికి కూడా టైం ఉండదు. బా. ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి టైం రావాలని మీరు ఎదురు చూసిన రోజులు ఉన్నాయా? నేను యథార్థంగా చెప్తున్నానండి. ఇంత జరిగింది, ఇన్ని ఫోటోలు నేను చూశారు కదా, ఇవి నేనేం ఊహించినవి కాదు, అనుకున్నవి కాదు, నాకు ముందు చెప్పినవి కాదు. యాదృచ్ఛికంగా వచ్చిన వాటిని ఉపయోగించుకున్నాను. ఆ సక్సెస్ ఇది. నాలో స్వార్థంగా నేను చేయటం, కమర్షియల్గా చేసుంటే ఇంత లైఫ్ ఉండదు. మన ఏంటంటే మనం ఏమిటి, మన పని ఏమిటి, మనం అది చేసుకుని వెళ్తే భగవంతుడు ఇస్తాడు. కమర్షియల్గా ఉండడంలో తప్పే ఉంది సార్. కమర్షియల్ అంటే మరి అతిగా ఉండటం మంచిది కాదుగా. ఇప్పుడు నాకు మొట్టమొదటి నేను సినిమాకి నాకు ప్రతికేటనికి ఎంత ఇచ్చారనుకుంటున్నారు? 2500 ఇచ్చారు తెలుసా. ఇప్పుడు 2500 ఆ వేషం చేస్తాడు ఎవడన్నా? ఇవాళ 10 లక్షలు తీసుకుంటారు దాన్ని. కాబట్టి ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడు సీజన్ అది, అప్పుడు టైం అది, ఇప్పుడు టైం ఇది. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మన రీజనబుల్గా మన రెస్పెక్ట్ మనం కాపాడుకుంటే అడగాలి. ఇప్పుడు నా క్యారెక్టర్లు వేసేవాళ్ళు రోజు 4 లక్షలు తీసుకుంటున్నాడు అనుకో, నేను 2 లక్షలే అడుగుతాను. అంటే మనకు అంతవరకు లిమిట్ చూడడం జాగ్రత్తగా ఉంటే చాలు. అలా జాగ్రత్తగా ఉండబట్టే ఇంత లాంగివిటీ వచ్చింది, ఇంతకాలం పనిచేయగలిగాను. ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు భగవంతుడు చూడండి. ఎవరైనా ఇది కోరుకోవాలి. ఇంతవరకు చేయటానికి అనాల్సిన కర్మ లేదు నాకు కదా. ఏదైనా అవకాశం ఉంటే ఇలా అంటమే, ఎవరికన్నా సాయం చేయటం. అలాంటి జీవితం ఎవరికి వస్తుంది? మనలో కల్మషం లేకుండా ఉంటే వస్తుంది.